చూస్తున్నా గచ్చిబౌలిలో భూమి మీరు ఏం చేయొద్దని. అధ్యక్ష, దాదాపుగా 25 సంవత్సరాలు అనుకుంటా, 25 సంవత్సరాల క్రితం బిల్లిరావు అనే వ్యక్తికి, ఒక ప్రైవేట్ వ్యక్తికి, ప్రైవేట్ సంస్థకు ఆ భూమి కేటాయించారు. 25 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ఆ భూమి లేదు. తెలంగాణ ఉన్న కంబైన్డ్ రాష్ట్రంలో 2006లో ఆనాడు కాంగ్రెస్ పార్టీ రద్దు చేసింది ఆ కేటాయింపు. అక్కడి నుంచి కోర్టు కేసులు జరిగినాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం వస్తే 2024 వరకు 10 సంవత్సరాలు గత ప్రభుత్వం బిల్లిరావు నుంచి భూమి గుంజుకోలేదు అధ్యక్ష. నేను వచ్చిన ఎంబడే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొట్లాడి ఒక ప్రైవేట్కు ఐఎంజీ భారత్ అని ఒక ఫేక్ కంపెనీకి కేటాయించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భూమిని సుప్రీంకోర్టులో కూడా కేసు గెలిచి ఆ భూమిని వెనక్కి తీసుకొని ఆ భూమిని ఈరోజు మనం అభివృద్ధిలో భాగంగా టీజీఐఐసి కేటాయించి అక్కడ ఐటీ కంపెనీలు ఇతర పరిశ్రమలు రావడానికి అవసరమైన లేఅవుట్ చేయండి అని చెప్పి ఈరోజు ఒక అభివృద్ధి కోసము ఒక కాంక్రీట్ ప్రపోజల్తో ముందుకు వస్తే ఈరోజు అక్కడ ఏదో రిజర్వ్ ఫారెస్ట్ ఉన్నట్టు, రిజర్వ్ ఫారెస్ట్లో అత్యంత ఏమంటారు జీవరాశులు ఉన్నట్టు, జింకలు పులులు సింహాలన్నీ ఆనే ఉన్నాయి అన్నట్టు, జింకలు పులులు సింహాలు లేవు అధ్యక్ష. చుట్టుముట్టుతో కొన్ని గుంటనక్కలు చేరి ఇట్లా వ్యవహరిస్తున్నాయి అధ్యక్ష. గుంటనక్కలకు గుణపాఠం చెప్తాం అధ్యక్ష. అది మన ముఖ్యమంత్రి గారు అన్నారు అసెంబ్లీలో, హెచ్సియులో గుంటనక్కలు ఉన్నాయట. హెచ్సియులో అందుకే మేము పోవడం లేదు, మేము అక్కడ అడిగేందుకు పెట్టలేదంటే ఇట్లా పనికిమాలిన మాటలు మాట్లాడతారు. ఆ పిల్లల ఉద్యమాన్ని, దాని పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తాడు ఈ ముఖ్యమంత్రి. ఆయన చిల్లర వ్యాఖ్యలతో ఆ పిల్లలు కొట్లాడుతున్న దానికి అపవిత్రతను ఆపాదించి ఇదేదో రాజకీయ దురుద్దేశాలతో జరుగుతున్న పోరాటం అని చెప్పి ఆ పిల్లల ఉద్యమాన్ని కూడా మలినం చేసే మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి. అందుకే మేము కొద్దిగా దూరంగానే ఉన్నాం. మాకు కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి, అన్న మీరు రండి, మీరు ట్విట్టర్లో పెడితే కాదు, మీరు కూడా రండి అంటున్నారు. కానీ మేము అక్కడ పోగానే ముఖ్యమంత్రి ఏమంటాడు, ఇగో బీఆర్ఎస్ వాళ్ళు చేయిస్తున్నారు, ఇదంతా మాకు తెలుసు ముదే, ఇదంతా వీళ్ళే అని ఇష్టం వచ్చినట్టు పిచ్చివాగుడంతా వాగుతాడు. అందుకే మేము సరైన వేదికల్లో ఈ అంశాన్ని ఎత్తుతాం. అటు పార్లమెంట్లో లేవనెత్తుతాం, అవసరమైతే ఇటు కోర్టులో కూడా మేము కూడా పోతాం, కోర్టుకి కూడా. ఏ రకంగా ప్రభుత్వం ఇష్టం వచ్చినట్టు పోతుంది, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేకుండా ఎందుకు చేస్తున్నది కార్యక్రమాలు అని అడుగుతాం. ప్రజాక్షేత్రంలో నిలదీస్తాం. ఎవరో ప్రైవేట్ వ్యక్తి చేతుల్లో పోయిన 400 ఎకరాలు కాపాడి అక్కడ కూడా ఇటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మన నిరుద్యోగ యువతి యువకులకి, చదువుకుని యూనివర్సిటీస్ నుంచి చదువుకొని బయటకు వచ్చేటువంటి నిరుద్యోగ యువతి యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు దొరికేటట్టుగా ఒక ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తే వాళ్ళందరికీ మళ్ళీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా అని ఆలోచనతో మేము చేస్తున్నాం తప్ప వేరే ఆలోచనే లేదు ఇక్కడ మాకు. మేము చేసే ప్రతి పని రాష్ట్రానికి ఆస్తులను ఎట్లా సృష్టించడం, సంపదను ఎట్లా పెంచడం, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించడం. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ సున్నా, ఈయనకి నాలెడ్జ్ సున్నా, ఈయన రియల్ ఎస్టేట్ తప్ప ఏది కూడా చేతగా ఈయనతోటి. ఈయన పెద్ద రియల్ ఎస్టేట్ ముఖ్యమంత్రి. ఈయన ఈ డజంట్ నో ఎనీథింగ్. ఇలా రాహుల్ గాంధీకి చెప్తా ఉన్నా, నీకు కమిషన్ లేకపోతే ఇది అమ్ముకుని 40,000 కోట్లు ఏదైతే వస్తాయో అందులో నీకు పర్సంటేజ్ లేకపోతే నువ్వు ఇమీడియట్గా రేవంత్ రెడ్డిని ఆపమను. రోహిత్ వేముల చనిపోయినప్పుడు నువ్వు వచ్చి ఏం వాగ్దానం చేసినావు హెచ్సియు స్టూడెంట్స్కి? ఏం వాగ్దానం చేసినావు? ఇవాళ నీ కమిషన్ల కోసం, నీ పర్సంటేజ్ల కోసం రేవంత్ రెడ్డి ఏ ప్యాకేజీకి అయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినావో దాని పైసల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగస్వామ్యమే రాహుల్ గాంధీ. నువ్వు అనుకుంటే నీ ముఖ్యమంత్రి, నీ పార్టీ ముఖ్యమంత్రి ఆపి నిన్న జింకలు చచ్చిపోయినాయి, నిన్న అనేక పీకాక్స్ చచ్చిపోయినాయి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఆనాడు కేసు గెలిచినప్పటికి కూడా, ఆనాడు సుప్రీంకోర్టులో కేసు గెలిచింది కూడా ఇది విశ్వవిద్యాలయానికి సంబంధించిన భూమి, పర్యావరణం దెబ్బతినే ఆస్కారం ఉంది. ఇంతకుముందు మామూలు చెప్పినట్టుగా 700 పైచిలకు స్పీసీస్ అలా జీవనం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడ మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉందని చెప్పి ఆనాడు వాదిస్తే సుప్రీంకోర్టు ఇవాళ విశ్వవిద్యాలయ భూమిని ఎవరికి దారదత్తం చేయొద్దని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ 400 ఎకరాలలో
అక్కడ ఉన్న జింకలను చంపి, అక్కడ ఉన్న నెమళ్ళను చంపి, అక్కడ ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ అని కూడా పీకేసి ఇవాళ కాంక్రీట్ జంగల్ లాగా చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. మన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, మన కర్మ అంటూ మళ్ళీ డిలీట్ చేశారు. ఏంటి, దేనిపైన, ఎవరిపైన సార్ అది? నేనేం డిలీట్ చేయలేదు, ఉంచారా? అలానే ఉంది. 1 hour తర్వాత 1 day తర్వాత పోతుంది అది. 1 day తర్వాత ఎందుకు సార్? అంటే అలా పెట్టడానికి కారణం ఏంటి? లేదు, అదేదో ఒక 400 ఎకరాలు తీస్తున్నారంటే ఇంకా మన కర్మ ఏం చేస్తాం అంటున్నా అంతే. అంటే ఇది గవర్నమెంట్కి చేస్తున్నా అంటే దానిపైన మీరు ఏం చెప్పాలనుకున్నా చెప్పండి. ఆ 400 ఎకరాలు సేవ్ చేస్తే మీకే, మీ ఇష్టం, మీకు ఏదైనా చెప్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా కోర్టు కావాలంటే అది ఇస్తాను. అంటే గవర్నమెంట్ ఏదైనా సరే ల్యాండ్స్ ఇలా సెలెక్ట్ చేస్తుందంటే ఏదో డెవలప్మెంట్ కోసమే కదా చేసేది. సో ఇక్కడ మీకు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో అదొక్కటే గ్రీన్ సింక్, కార్బన్ సింక్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ గ్రీన్ ఏరియా. అక్కడ చాలా ఉన్నాయి ఐటీ పార్కులు, మోర్ దెన్ ఎనఫ్ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి సగం ఐటీ పార్క్ ఖాళీ కూడా ఉన్నాయి. సో ఐ ఫీల్ ఇఫ్ యూ రియలీ వాంట్ టు డెవలప్ సంథింగ్, మేబీ Tier 2 cities అనుకోవచ్చు. ఐ డోంట్ నో, నాకు తెలియదు అండి. నేను ఇప్పుడు పబ్లిక్ దాని గురించి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఎలా చేయాలో నాకు తెలీదు. బట్ ఐ జస్ట్ థింక్ ఒక 400 ఎకరాల చెట్లు కొట్టకపోతే మంచిది అనిపిస్తుంది. Rahul Gandhi ji, what the hell is going on in Telangana with Hyderabad University, 400 acres, more than 1 lakh crore worth of property? Why your Ravant Reddy government and yourself selling the youth of the future? Thousands of students have been graduated. One of the most precious property. What happened to your Mohabbat ka dukan? You promised the youth the future in your Bharat Jodo Yatra. Who will believe you if you are selling this to Adani, taking the future and beating them up on Eid Mubarak Day? Young girls, boys being arrested, thrown in. Is that all you care about, is how much money he is giving you? Please stop immediately within 72 hours. Otherwise, I will have to file public interest litigation to protect the youth of India, especially the youth of Telugu people who are studying in universities, who are fighting, and you are brutally, your police, your Ravant Reddy government is brutally beating them up. Destroyed Telangana. We will collapse your government if you don't take this plan back. Remember, I stopped the steel plant sale. I stopped the lands of Kamareddy farmers. It doesn't matter which government. You cannot sell the future of youth. Share this video with everybody until it reaches Rahul Gandhi, Sonia Gandhi, Ravant Reddy and all other. Please media, protect the democracy.